ఏడున్నాడుగా మహాత్ముడు, ఏడున్నాడుగా మరో అంబేద్కరు. ఓ అంబేద్కర్ సారు, జర రారాదే నీ కాల్ముక్త. నీ ఎస్తంటి పోరగాళ్లే రేపటి సంధ్య పౌరులు. తప్పట్లు కొట్టుండ్రి, కొట్టుండ్రి. సార్, ఈయన కృష్ణప్రసాద్ గారు కాదండి. వీడి కృష్ణప్రసాద్ కాడు. బేవకుగా సంగతి ముందే చెప్పబోతుంది. నువ్వేంది భయ్యో దండేస్తే శిలాగ్రం లెక్క నిలబడిపోయినావు. తీ, నేను అప్పుడే అనుకున్నా ఈ పేసు నేషనల్ హైవే తారు రోడ్ లెక్కున్నది, గీడెట్టా కృష్ణప్రసాద్ అయితాడా అని. చల్ సార్, అడుగునండి కృష్ణప్రసాద్ గారు. నమస్తే బిడ్డా. ఎవరు మీరు? అరే కరీంనగర్ ఎమ్మెల్యేని, పేరు చిన్నారెడ్డి, ఎక్స్ మినిస్టర్ కన్నారెడ్డి బామ్మర్దిని. చప్పట్లు కొట్టుండ్రి. సారా దుకాణం బంద్ చేయించినావంట, రైతు కూలీలకి మద్దతు ఇచ్చినావంట, మంచి మంచి పనులు చేస్తున్నావంట. నీ ముచ్చట కథలు కథలుగా చెప్తుంటే నిన్ను చూడ్నికి ఉరుక్కుంటూ వచ్చినా బిడ్డ. ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా మన అదృష్టం కదండి. నువ్వు ఫ్యూచర్ లా ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ గిట్లా అయి పిఎం అవుతావు బిడ్డ. జరా పక్కకి రారాదే, నీతో ముచ్చట చెప్పాలి. రా బిడ్డ రా. ముచ్చట? బిడ్డ, నా తాన 300 ఎకరం ఉన్నది, 10 లక్షల క్యాష్ ఉన్నది. గదంతా నీకే. గా కరీంనగర్ లో షుగర్ ఫ్యాక్టరీ, మిరియాలగూడెంలో పేపర్ ఫ్యాక్టరీ ఉన్నది, అవి కూడా నీకే రాస్తా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సైన్మా యాక్టర్ శ్రీదేవి నాకు అసమంటి కూతురున్నది. గా పోరిని గనుక నువ్వు సాధీ చేసుకున్నావంటే, నేను పోయిన తర్వాత వారసత్వం లెక్క నా పదవి నీకొస్తది. ఏమంటావు చిన్నారెడ్డి? ఆ ఇంటికి వచ్చి నాకే ఎన్నుపోటు పరుస్తావా? ఎన్నుపోటేంది భయ్? అత అమాయకంగా మాట్లాడబక. అసలు ఈయన గారికి నా కూతురికి పెళ్లి ఎప్పుడో ఖాయమైపోయింది. శుభలేఖలు అచ్చేయించి ఈయన గారితో 3 ముళ్ళు వేయించి పెద్దలు అత్యంతలు వేయటమే ఆలస్యం. అతని టైంలో సగుదరమ్మా అంటూ కరీం నగర్ నుంచి ఎగేసుకొస్తావా? అసలు నీకు ఇదేమన్నా ధర్మంగా ఉందా? గట్లనా? అవునండి, పద్మావతికి నాకు పెళ్లి దాదాపు నిశ్చయం అయిపోయినట్టే. ఇదిగో వినపడింది కదా, ఇక పద. జర ఉండు సారు, పెళ్ళైతే ఖరారైంది గాని తాళిబొట్టు గిట్టా కట్టలేదు కదా. ఓరి నాయనో ఎమ్మెల్యే, ఇక్కడ మాత్రం రాజకీయం మాట్లాడబోక. ఇంకాసేపు ఉన్నావంటే తాళి కట్టాడే గాని స్వామనం చేయలేదు కదా అంటావు. పద 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 పద. జర ఉండు సారు, ఈ సంబంధం గనక మిస్ అయితే జర అసెంబ్లీకి ఫోన్ కొట్టు, ఉరుక్కుంటూ వస్తా, నా పిల్లనిస్తా. వస్తా వస్తా. ఇదిగో బాబు, చూడమ్మాయి, అమెరికా అల్లుడు కావాలనుకుంటున్నాం కాబట్టి మనం కూడా అమెరికా లెవెల్లోనే ఉండాలి. అసలైనా యాదవది, నువ్వు ఈ పల్లెటూరులో పుట్టావు గనక పిచ్చి మోకమా, ప్రపంచం ఎంత ముందుకెళ్ళిపోతుందో నీకు తెలవట్లేదు. అదే నువ్వు కూడా ఏ టౌన్ లోనే పుట్టుంటే ఈ పాటికి అల్లుడు గారితో అయిపోయి ఉండేది. ఏంటి అట్ట ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావేంటి? కన్న తండ్రి నేను చెప్తున్నాను కదా, కమిట్ అయిపో. నీకేమైనా బుద్ధి ఉందిరా? ఎంత అమెరికా వాడైతే మాత్రం పెళ్లికి ముందే శోభనవా? ఒకవేళ పెళ్లి వాయిదా పడి దానికి వేవిళ్ళైతే? ఊరుకోండి అత్తయ్య, ఈ వయసులో మీకు వేవిళ్ళేమిటి? రామరామ రామరామ, నాకు కాదే నీ కూతురు. ఇట్లాంటి కమిట్మెంట్లకి నేను అసలు ఒప్పుకోను. కమిట్ అవ్వాల్సి నువ్వు కాదు, నీ కూతురు. ఇదిగా ఈ విషయంలో తమరు మైక్ మాత్రం పట్టుకోకర్లా. అమ్మా పద్మా, ఏంటమ్మా? మన కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి ఎవరో స్వామీజీ వచ్చాడంట. మీ నాయనమ్మ నేను అక్కడికి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే పదండి అత్తయ్య. అమ్మాయి, ఏంటన్నా? ఆ స్వాములని మన ఊళ్ళోకి దింపింది నేనే. మీ అమ్మోళ్ళు ఆ ఏదాంత గోళ్ళలో పడి సాయంకాలం దాకా రారు. నేను పంచాయతీకి వెళ్తున్నా, రావటానికి ఆలస్యం అవుతుంది. ఇంతో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్నది ఆయన? పద్మా, ఏమైంది? సోప్ మీద కాలేసి జారి పడ్డానండి. ఎక్కడో ఏదో బెణికినట్టుగా ఉంది, లేవలేకపోతున్నానండి. అమ్మా, అయ్యో, అమ్మా, 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 అయ్యో, అమ్మా. డాక్టర్ని పిలిపిస్తాను. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకమ్మా? మరేం చేయమంటావు? ఇలాగే నన్ను ఎత్తుకెళ్ళి
నొప్పున్న చోట మీరే నొక్కండి. నాకు కాబోయే వారు మీరేగా. అమ్మా! ఉండు అయ్యో బా నొప్పి. నొప్పండి. నొప్పా ఎక్కడ? ఇక్కడ. హాయ్, ఇల్లెంత బాగుందో. ఇక్కడ అక్కడే కొంచెం కింద. ఇక్కడ ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. ఇంకా కొంచెం పైన. ఎందుకు వచ్చావు? అలాగా ముందు కచ్చేయి. నేను వచ్చింది మీకు మసాజ్ చేయడానికి. నాకు తర్వాత చెత్తుకాలే ముందు ఇక్కడ కానీ. తర్వాత మీకు ఇంకా మసాజ్ చేసుకుంటారా? ఒట్టు. కానీ ఇటు ఎవ్వరు లేరు. అమ్మో రాంకోటి నీ దశ తిరిగిపోయిందిరా. అమెరికా సరసమా మధ్యాక ఏంటో అనుకున్నా నా కూతురు బాగా తెలియగలదే గమ్మత్తుగా బొట్టలు వేసేసుకుంది. మనిషి ఇక్కడ మూలుగా అక్కడ మరి తిరగాసి ఎక్కడ అమ్మాయి? వాసిని అమ్మ అక్కడ మాట నువ్వు చేస్తున్నావంటే నెత్తిని తడిగొట్టేసావు కదే మంగమ్మ.